బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో దొంగతనం జరిగింది. అర్ధరాత్రి పోస్ట్ ఆఫీస్లో ఉన్న డిజిటల్ లాకర్ను దొంగలు ఎత్తుకెళ్లారు. పోస్ట్ ఆఫీస్ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా ప్రతినిధి రమేష్ శర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్ శర్మ, చెప్పండి. జమీమా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం ఏదైతే ఉంటుందో బోధి నియోజకవర్గంలోని ఇచ్చోడ మండల కేంద్రంలో అర్ధరాత్రి దొంగలు పోస్ట్ ఆఫీస్ లోపల దొంగలు పడడం, మరి తాళాలు పగలగొట్టి ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ లో దొంగలు పడడం. మరి డబ్బు మాత్రం ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ లో అనేక స్కీములు, అనేక మంది ప్రజలు కూడా పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. అందులోపల విలువైన పత్రాలతో పాటు మరి ఎంత డబ్బు పోయింది అనేది మాత్రం, ఎందుకంటే నిన్న ఏదైతే ఉంటుందో సాటర్డే రోజు వచ్చిన డబ్బుని అదే పోస్ట్ అక్కడే ఉంచడం జరిగిందని చెప్పి పోస్ట్ మాస్టర్ చెప్తున్నాడు. మరి ఎంత డబ్బు పోయింది, ఏం కథ అనేది పోలీసు ఎంక్వైరీలో మాత్రం తెలుస్తుందని చెప్తున్నారు. మరి దాదాపుగా నిన్న 90 లక్షల వరకు ఉండొచ్చు, సుమారు ఉండొచ్చు అని చెప్పని, డబ్బు ఉండొచ్చు అని చెప్పని అక్కడ స్థానికులంతా పనిచేసే కొంతమంది చెప్తున్నారు. మరి ఏం కథ అనేది ఇప్పటి వరకు మాత్రము ఆ సమాచారం తెలియలేదు. మరి గతంలో కూడా ఇదే పోస్ట్ ఆఫీస్ లోపల కూడా దొంగతనం జరిగింది. ఇలాగే పోస్ట్ ఆఫీస్ తాళాలు పగలగొట్టి దాంట్లో ఉన్న కొన్ని విలువైన పత్రాలతో పాటు కొంత డబ్బుని కూడా తీసుకుపోవడం జరిగిందని చెప్తున్నారు. మరి ఇప్పుడు కూడా అదే నిర్లక్ష్యం అనేది మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. గతంలో పోలీస్ స్టేషన్ దగ్గరగా ఉన్న ఈ పోస్ట్ ఆఫీసు, మరి ఇక్కడ ఎవరు మరి స్థానికులు ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారా కూడా, ఎందుకంటే ఈ యొక్క ఆదిలాబాద్ ఇచ్చోడ బోత్ ఏరియా లోపల అంతర్రాష్ట్ర మహారాష్ట్రకు దగ్గరగా ఉన్న కొంతమంది దొంగలు కూడా తిరుగుతున్నట్టుగా గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రజలు గ్రామాల లోపల అనుకుంటున్నారు. మరి వాళ్ళ వచ్చా అని చెప్పి మాత్రం ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జమీమా, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.